ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం. సరైన డ్రైవింగ్ నైపుణ్యం, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు. నెల రోజుల పాటు నిర్విరామంగా అన్న సమారాధన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల. భజన గురువులకు సత్కారాలు. కార్తీక మాసం ప్రారంభం రోజు నుండి నెల రోజుల నగర సంకీర్తన కార్యక్రమాలు. నిషేధాజ్ఞాలు ఉన్న నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేస్తున్న వైనం. ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు స్థానిక బలభద్రపురంలో. డొక్క సీతమ్మ క్యాంటీన్ లో అన్నదానం. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. సరైన డ్రైవింగ్ నైపుణ్యం, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. డ్రైవింగ్ పూర్తిగా పట్టు లేకున్నా చాలా మంది లైసెన్స్ పొందుతుంటారు. అలాంటివి జరగొద్దంటే లైసెన్స్ టెస్ట్ కఠినంగా నిర్వహించాలని నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. విదేశాల్లో డ్రైవింగ్ టెస్ట్ ఎంత కఠినంగా ఉంటుందో వీడియోలో ఉంది. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం పెట్టాలనే దృఢ సంకల్పంతో కార్తీక మాసం నెల రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్విరామంగా బ్రహ్మాండమైన అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపించిన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ కమిటీ, అన్నదాన కమిటీ మరియు సిబ్బందికి గౌరవపూర్వకంగా సన్మానం చేసేవారని అభినందించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ. అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బత్తుల. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
అని మీరు ఎంచుకున్నారు. आयुष आरोग्य अष्टेश्वरी योग सकल कार्य अनुकूलस्तु मनोवांఛ परिस्थितिस्तु नित्य सेवा कैंकर्य फलसिद्धिस्तु सर्वे जनाः सुखिनो भवन्तु। ఏ బాబా అదేనా పదానికి मनोवांఛ परिस्थितिस्तु नित्य सेवा कैंकर्य फलसिद्धिस्तु सर्वे जनाः सुखिनो भवन्तु। ఏ బాబా అదేనా పదానికి లింకప్ చేస్తే మళ్ళీ ధనుర్మాస భజన గురువులకు సత్కారాలు కార్తీక మాసం ప్రారంభం రోజు నుండి నెల రోజుల గ్రామం అంతటా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని రోజు ఉదయాన్నే భజన గురువుల వలనే శెట్టి బుజ్జిరాము, పూర్తి చిన్నబాబు, తెలగారెడ్డి శ్రీనివాస్ మండలంలో మల్లెపల్లి గ్రామంలో నీల కుండీల తోట అలాగే బీసీ కాలనీ రామాలయం వద్ద నెల రోజులు కూడా భక్తి గీతాలతో వారి భజన బృందాలతో నగర సంకీర్తనలు చేశారు. అయితే చివరి రోజు సోమవారం రాత్రి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భజన గురువులతో పాటు నగర సంకీర్తన కార్యక్రమాలు పాల్గొన్న భజన బృందాన్ని పూలమాలలు వేసి శాలువలు కప్పి సత్కరించారు. 20 సంవత్సరాలుగా భజన గురువుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీంతో కార్తీక మాసం నెల రోజులు కూడా గ్రామం అంతటా శివరామ స్వరాలతో భక్తి పరవశంగా మారుతుందని భజన భక్త బృందానికి కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల వెంకటేశులు, తెలగరెడ్డి భద్రరావు, ఇంటి సత్యనారాయణ, వలవశెట్టి ఆదినారాయణ, అక్కిరెడ్డి బాలాజీ, కాసుపు అప్పారావు, కొండేటి పెద్దకాపు, దార్లంక నూకరాజు, తెలగరెడ్డి ప్రకాష్, రమణ, వలవశెట్టి బుజ్జి, అక్కిరెడ్డి వీర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోళ్ల వ్యర్థాలను చేపలకు వేసి పెంచరాదంటూ నిషేధాజ్ఞలను ప్రభుత్వం జారిన ఈ ఆజ్ఞలు అక్రమ రవాణాదారులకు కాసుల పంటగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ అక్రమ కోళ్ల వ్యర్థాల రవాణా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుంది. ఈ కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు వేయడం వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం పెరగడంతో పాటు ప్రజా జీవితంలో అనేక అనారోగ్య రుగ్మతలకు దారితీస్తుందని మత్స్యశాఖ, ఆరోగ్య శాఖలు హెచ్చరించడంతో కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేసేందుకు ప్రభుత్వం నిషేధాజ్ఞలను జారీ చేసింది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రాజకీయ నాయకులు అండదండలతో ఈ అక్రమ రవాణాదారులకు ఒక వరంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమ రవాణాకు పేదపాడు మండలం, భీమడోలు మండలం,
ఉంగుటూరు మండలాల్లోని కొల్లేరు సమీప ప్రాంతాల్లోని చెరువులు రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందొచ్చని గ్రహించిన రైతాంగం కోళ్ల వ్యర్థాలతో సాగుకు ఉపక్రమించారు. దీన్ని వ్యాపారంగా మలుచుకున్న అక్రమ రవాణాదారులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి కోళ్ల వ్యర్థాలను తరలించి రైతుల చెరువు వద్దకు చేర్చి అధిక లాభాలు పొందుతున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు మత్స్యశాఖ అధికారులు తీసుకున్న చర్యల వల్లనే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం ఈ అక్రమ రవాణా దారులపై రైతులపై అనేకసార్లు దాడులు నిర్వహించి రెవెన్యూ అధికారుల ద్వారా కోర్టులో కేసులు పెట్టి అపరాధ రుసుములు విధించిన ఈ అక్రమ రవాణా నిలువరించడంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు స్థానిక బలభద్రపురంలోనే ఎస్మాసర్ ఫంక్షన్ హాల్లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 6 వరకు 7 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు అత్యంత ఘనంగా జరిగాయి. జీవాత్మ పరమాత్మల కళ్యాణకారకమైనది ఆత్మ జ్ఞానమేనని ట్రూత్ వివేకామృతం వ్యవస్థాపకులు వివేకానంద పేర్కొన్నారు. ఈ క్రమంలో గురువు అందించిన జ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని, గురువుపై విశ్వాసం ఉన్న వారికి ఆత్మ జ్ఞానం సంపూర్ణంగా అవగతమై మోక్షదాయక స్థితిలోకి సాధకుడు చేరుకుంటారని వివేకానంద ప్రబోధించారు. ఓంకారం యొక్క అసలైన అంతరార్థాన్ని తెలుసుకుని ప్రణవ ఉపాసన చేసినప్పుడు సాధకుడు ఏకత్వం అనే స్థితిని చేరుకుంటారని గురువైన వివేకానంద అనుగ్రహం భాషణం చేశారు. ఆధ్యాత్మికంగా అత్యంత వైభవపేతమైన స్థితికి తమను ఉద్ధరిస్తున్న గురువుకి హాజరైన సాధకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిక్కవులు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు గురువుని దర్శించుకున్నారు. ముంబై, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి విచ్చేసిన సాధకులు వివేకామృతంతో తమలో వచ్చిన పరిణితిని తెలియజేశారు. ఆధ్యాత్మికత యొక్క విశేషమైన అవసరం నేటి మానవాళికి ఎంతగానో ఎటు చూసిన పరుగులు, పోల్చుకోవటం, ఎక్కడ మనిషికి ఐశ్వర్యం పెరిగినా, సంపద పెరిగినా శాంతి, తృప్తి లేకుండా జీవించటం, సంపాదన కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోవటం, దోచుకున్నది దాచుకోవటం అన్న చందంగానే మనందరం జీవిస్తున్నాం. కానీ ఇంత సంపదలు, ఇంత ఐశ్వర్యాలు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మనలో ఇంకా అశాంతి, ఆ లోటు, తృప్తి లేకపోవటం, శాంతి లేకపోవటం అలాగే ఉంది. అసలైన శాంతి, అసలైన తృప్తి ఆధ్యాత్మికతలో ఉన్నదని మరి ముఖ్యంగా గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉద్బోధించిన గీతాశాస్త్రం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే మానవుడి యొక్క అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని, ప్రతి వయస్సు అంటే వయసుతో నిమిత్తం లేకుండా, లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా అందరు మతస్థులు, అందరూ సర్వులు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న గీతాశాస్త్రం అధ్యయనం చేయాలని, అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే మానవుడు ఎంత ఉత్తమ గతికి చేరుకోవచ్చో తెలియచెప్పడానికే విదశాబ్ద కాలంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారో, ఎవరి ఆలోచన సంవిధానాలు అయితే పరిణమించాయో, ఎవరైతే సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, మేమందరం కలిసి ఈ విజయోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, వెనువెంటనే గీతాశాస్త్రం, ముఖ్యంగా 2వ ప్రకరణం సాంఖ్యశాస్త్రం అధ్యయనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. I've been a seeker of truth since my childhood, and the only place in the whole wide world and the universe, I would say, that where you can actually find the real truth is Truth Organization, Truth Spiritual Organization. And our Guru, Sri Vivekananda Ji, is the only entity who can actually teach us and also show us the light towards our true inner self. This is our true inner consciousness, which we call Atma. So our Guru has been doing this for the last 20 years, and he is the only person on this terra or on this earth planet who can actually deliver us to our highest potential, and also to make us realize who we are and where we have come from. So Truth Spirit Organization has been and will be forever remembered and forever etched in our
minds and on the planet Earth. That this is the only place where we can actually find a true celebration of life. And I've been celebrating my life for the last 6 years, even though I'm 32 years old. This last 6 years has been truly special, truly celebratory for me. The only one thing I want to conclude this by saying, the true one slogan that we live by from our Guru is, we practice what all we need to do in the physical world, but not get entrapped into the physical laws and the physical realities. So we need to be always aware. స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మా గురువరేణ్యులు శ్రీ వివేకానంద గారి ఆధ్వర్యంలో ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు మన ఈ ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు గాను మేము శిష్యులము, సాధకులము, దేశ విదేశాల నుంచి మా సోదర సోదరీమణులందరూ వచ్చి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతగానో నిత్య జీవితానికి ఉపయోగించుకుంటున్నాము. మా అన్ని సమస్యల్ని కూడా ఒక్క క్షణంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉపయోగించుకుని పరిష్కరించుకుంటున్నాం. మనకి మానవాళికి అందరికీ వచ్చినట్లుగానే కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వాటన్నిటిని కూడా ఇష్టంగా స్వీకరిస్తూ వాటిని ఎలా అధిగమించాలో ఆ సత్యం జ్ఞానం ద్వారా మా గురువు గారు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఆయన ఓంకార జ్ఞానం చెప్తున్నప్పుడు ఓంకారం యొక్క అసలైన అంతరార్థాన్ని మాకు ఎంతో చక్కగా వివరించారు. ఓంకారం అంటే మన పుట్టినిల్లు అని, మన స్వస్వరూపం అని ఆయన వివరించి అంతరార్థం తెలుసుకుని ఆ ప్రణవోపాసన చేయాలి. ఆ ప్రణవోపాసన చేసినప్పుడు మనము మన మూలాలకి ఉద్ధరించుకుంటాము అని ఆయన మాకు ఎంతగానో చక్కటి అనుగ్రహ భాషను చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ గురువు గారికి మనందరం కూడా, ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. గురువు గారి దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో చాలా తక్కువగా అందుతుంది. పూర్వం ఋషులు, మహర్షులు ఘోరమైనటువంటి అరణ్యాలు, హిమాలయ పర్వతాల మధ్య ఈ జ్ఞానాన్ని చెప్పేవారు. అటువంటి ఆ రహస్యమైన గుప్తమైన జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చేస్తూ భగవద్గీతను అద్వైతామృత వర్షిణి అని పేరు చెప్పి వారు మొత్తం భగవద్గీతకి 18 అధ్యాయాలకి కూడా. सभी को मेरा हृदयपूर्वक प्रणाम। मेरा नाम ममता है, मैं मुंबई से आई हूँ। ऐसे ही मेरे साथ बहुत सारे आध्यात्मिक ज्ञान के साधक यहाँ पर आज श्री विवेकानंद जी के द्वारा बताए गए उपदेशों को सुनने के लिए यहाँ पर आए हैं। तो मेरा इस ज्ञान में आने का एक ही उद्देश्य था कि सच्चा ज्ञान, सत्य को सुनने के लिए, सत्य की जो खोज थी मुझे वो मेरे गुरुजी के पास खींच लाई। और गुरुजी ही क्यों, श्री विवेकानंद ही क्यों, तो ऐसा खरा ज्ञान जिसमें कि कोई मिलावट, कोई भी किसी भी तरह की मिलावट नहीं है, केवल सच्चा ज्ञान, सच्चा आत्मज्ञान मुझे यहाँ ही मिला और कहीं नहीं मिला। तो यही कारण है कि हम इतनी दूर से, मैं और मेरे साथ के सारे जो साधक हैं वो सारे हम यहाँ पर आए हैं इतने दिनों तक। तो इस ज्ञान में, ये ज्ञान क्यों इतना आवश्यक है ये मैं आपको बताना चाहूँगी, क्योंकि यही एक ऐसा ज्ञान है जो कि आज के समाज में इसकी इतनी अधिक उपयोगिता है। क्योंकि ऐसा सत्य ज्ञान कर, अपने आप को बदल कर, यदि हम चाहेंगे कि समाज को बदलना है तो ये किसी के लिए भी संभव नहीं है। यदि समाज का हर एक अंश, हम सब समाज के एक अंश है, यदि हम सब अपना उद्धार करेंगे, अपने आप को अगर बदलेंगे तो पूरा समाज बदल जाएगा। तो आजकल की जो माहौल है, जो वातावरण है, इसमें इस ज्ञान की बहुत बहुत अधिक उपयोगिता है। गुरुजी हमारे श्री विवेकानंद जी हमें भगवत गीता सिखाते हैं, उसका सच्चा ज्ञान, उसका నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా భోజనాలు వడ్డించడం జరిగింది. ఈ రోజు ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా 400 మంది భోజనాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజనాల శ్రీను, సూరపురెడ్డి నరేష్, మాధవరపు వీరబాబు, దొడ్డ శ్రీను, అరిని రాజేష్, మొగిలి గంగాధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నెగ్గినట్టే కదా వాళ్ళు పెడతా. కిషోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేతనిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం గుజరాత్ పేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో కిషోరి వికాస్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిషోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిషోరి వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగే సమగ్ర అభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేతనివ్వనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని, 11-18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్య భద్రత, ఆర్థిక స్వలంబనం మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా కంపెనీస్కు వాళ్ళందరికీ తీసుకొచ్చి ఏదైతే రియల్గా నీడీ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఐసిడిఎస్ ద్వారా ఏదైతే బాలికా వికాస్ ఇది బాలిక కిషోర్ వికాస్ అనే ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ, చిన్న పిల్లలకి 0 to 1 year మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఇప్పుడు అర్బన్ దీంట్లో 4,800 డైపర్స్ ఈవేళ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి, అందేటట్టు చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఐసిడిఎస్ పిఓ గారు మేడం గారికి, శాంతిశ్రీ మేడం గారికి, అలాగే ఇక్కడ సిడిపిఓ గారికి, అలాగే ఇతర సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కు అందరికి కూడా, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లీడర్స్కు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇతర తల్లిదండ్రులకి, పేరెంట్స్కి అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే మినిమం నీడి మౌలిక వసతుల కల్పనలో దిశగా అయితేనేమి, అలాగే మానవ మనుగడకి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ, అలాగే ఎడ్యుకేషనల్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న యూత్లో పూర్తిగా ఎడిక్షన్, గంజాయి ఎలాంటి మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోవడం ఒక మేజర్ సమస్య మనం చూస్తున్నాం. దానివల్ల తప్పుదోవ పడుతున్నారు యువత. చాలా కేసెస్ నమోదవుతున్నాయి. అది ఒక పక్కకి వెళ్తే, ఇంకో పక్క బాల్య వివాహాలు
జరుగుతున్న ఇంత అవేర్నెస్ వచ్చి ఇంత మనం డెవలప్మెంట్ వచ్చి ఇంత ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కొయ్యలగూడెంలో సోమవారం పాత్రికేయుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జిడగమిల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీ ఎమ్మెల్యే మీకోసం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రతి మండలంలోనూ ఒకరోజు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజలు వారి యొక్క సమస్యలు ఆర్చన రూపంలో తెలియజేయవలసిందిగా తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కుటుంబ ప్రభుత్వంపై పలువురు నిందలు వేయడం బాధాకరంగా ఉందని తెలియజేశారు. నియమించి రాత్రి జరిగిన సంఘటనని తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీనికి ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో, ఎందుకు చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది. నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి, ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు. ఎందుకంటే ఇది ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు. వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం. దీని మీద స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించాం. ఇమీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్ట్ వస్తే ఎవరైతే చేశారో వారి మీద, తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏ కూటమిలో ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది. అలాగే మీడియా మిత్రులు అంటే మాకు చాలా అభిమానం, గౌరవం. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారంగా కొంతమంది బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మేము తప్పకుండా ఇలాంటి దాడుల మీద మేము ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకోకుండా వారికి తగిన శిక్ష విధించే విధంగా మా ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మహాశక్తిగా ఈరోజు ఎదుగుతుంది. ఎదిగే క్రమంలో ఇలాంటివి కొన్ని సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు. తప్పకుండా నిన్న సాయంత్రం కొలిగూడెం మండలంలో ఏదైతే విలేకరుల మీద మా అనుచరులు దాడి చేశారనేటువంటి న్యూస్ వచ్చిందో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం, అభిమానం. ఎప్పుడు కూడా గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని తోలనాడటం కానీ అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సరైన డ్రైవింగ్ నైపుణ్యం, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు. నెల రోజుల పాటు నిర్విరామంగా అన్న సమారాధన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల. భజన గురువులకు సత్కారాలు. కార్తీక మాసం ప్రారంభం రోజు నుండి నెల రోజుల నగర సంకీర్తన కార్యక్రమాలు. నిషేధాజ్ఞాలు ఉన్న నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేస్తున్న వైనం. ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు స్థానిక బలభద్రపురంలో.
డొక్క సీతమ్మ క్యాంటీన్లో అన్నదానం.